షేకండి షేకండి నీ అమ్మ నిన్ను ఇంత పెంచి తొడగొట్టు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చైన్ పట్టుకుంటే ఎట్లా ఉడుతుంది చూడండి. ఇది అంటే దీన్ని ఏంటంటే బయట తీసుకోపోయిన అర్థం ఇవ్వ. ఇప్పుడు చైన్ పట్టుకుంటానా చూడండి అలా వెళ్ళిపోతుంది. అది ఇది ఎట్లయినా బయటికి తీసుకోపోతాడని చెప్పేసి ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను తీసుకోపోను, ఎందుకంటే మనం వంట చేస్తాం కాబట్టి. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ ఆలూ సమోసా చేసుకుంటున్నాము. దానికి 150 గ్రామ్స్ మైదా పిండి తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు పిండి కలుపుకుందాం రండి. పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం వామ్ వేసుకుందాం. వామ్ని ఇలా నలిపి వేసుకోండి. పిండిలో కొంచెం వేడి ఆయిల్ పోసుకోవాలి, అయితే క్రిస్పీగా వస్తుంది మనకు సమోసాలు. అందుకే కొంచెం ఆయిల్ వేడి చేసుకోండి. 2 to 3 స్పూన్స్ వేడి ఆయిల్ పోసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోండి. ఆయిల్ మొత్తం కలిసాయి. పిండి ఇలా చూసుకోండి, ఇలా మనం ఇలా పిసికితే ఇలా ముద్దలాగా రావాలి. ఇప్పుడు దీని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. పిండి ఎలా ఉండాలంటే చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. చపాతీ పిండి మెత్తగా ఉంటుంది కదా, ఇదైతే గట్టిగా ఉండాలి పిండి. పిసుకునేటప్పుడు చూసి అంటే వాటర్ వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. అది ఎక్కువైతే మెత్తగా అయితే సమోసాలు బాగా రావు. పిండి లాస్ట్లో ఇలా ఉండాలన్నమాట. ఇలా అవుతుంది, ఇలా స్టిఫ్గా ఉండాలి పిండి. మెత్తగా ఉండకూడదు, ఇలా స్టిఫ్గా ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇవి బాయిల్ చేసుకున్న పొటాటోస్ కుక్కర్లో అయితే 2 విజిల్స్లో ఉడికిపోతాయి. ఇవి బాగా కూల్ అయిన తర్వాత పీల్ చేసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పొటాటోని మనం స్మాష్ చేయాలి. సో జస్ట్ సింపుల్గా మీ దగ్గర ఏది చేతులు ఉంటే అది తీసుకోండి. చూడండి, ఇలా నీట్గా చేతులు కడుక్కొని చేయండి. బయట లెక్క చేయకండి మీరు కూడా. ఎంత కష్టపడితే చూడండి ఈ మాత్రం స్మాష్ అయింది. ఇది యాక్చువల్గా ఏం చేస్తారంటే చాలామంది వేడి ఉన్నప్పుడు చేసేస్తారు. అప్పుడు ఏంటంటే మొత్తం గలీజ్గా అయిపోతుంది అనమాట. సో చల్లగా అయిన తర్వాత కూడా చేసినా ఇదే లొల్లి ఉంది. కాకపోతే అంత ఇంత బెటర్ అంటే ఇదే, ఆ కాలుడులో చేయడం అంటే వేడిగా ఇట్లా చల్ల చేసుకోవడం బెస్ట్ ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మా లాస్ట్ అవుట్పుట్. ఇప్పుడు మనం సమోసాలోకి ఆలూ స్టఫింగ్ తయారు చేసుకుందాం. దానికోసం ప్యాన్ పెట్టుకొని ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా చాప్ చేసి వేసుకోండి. సాల్ట్ వేసుకుందాం, కొంచెం ఆనియన్ తొందరగా వేగిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు, కారం, కొరియాండర్ పౌడర్, ఇది జీరా పౌడర్. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయిందాక కలుపుకోండి. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా వేసుకోండి, లేకపోతే కొంచెం గరం మసాలా అయినా వేసుకోండి. ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అది వేసేసుకుందాం. పొటాటోస్ అన్ని స్మాష్ చేసి వేసినాం కదా, మొత్తం మసాలా అంతా దాంట్లో కలిసిపోయింది, ఉడికిపోయింది కూడా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేయండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనము సమోసాకి గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనమాట. సో చట్నీస్ అంటే ఆల్వేస్ శ్రీధరే, అది మీ అందరికి తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దానికోసం ఒక జార్ తీసుకోవాలి. తర్వాత మనము ఒక మళ్ళీ 4-5 అంటే లెక్క పెట్టి చెప్పవా అని చెప్తారు. సో 5 మిరపకాయలు, ఇది కొంచెం ఒక ముక్క చేసి వేసినాం అనుకో సెట్ అయిపోతుంది. ఇట్లా తెంపిన తర్వాత ఏడబడితే అక్కడ రాసుకుని అనుకోండి మంటలు వేస్తుంది, జాగ్రత్త, ముందే హింట్ ఇస్తున్నా. తర్వాత ఇది తెలుసుగా, దీన్ని ఏమంటారు అల్లం ముక్క. తర్వాత దీని పేరు పుదీనా. సో ఇది మొత్తం వేసుకోండి. తర్వాత కొత్తిమీర చేతులకు ఎంత వస్తే అంత వేసుకోకుండా కొంచెం వేసుకోండి. దీని తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ పిండకండి, మళ్ళీ పుల్లగా అయిపోతుంది. మనం పెరుగు ఉంటుంది కదా, ఇది కొంచెం కనిపిస్తుంది కదా క్వాంటిటీ, రైట్. ఇదంతా వేస్తే టేస్ట్ వస్తుందా రాదు, అన్ని వేసుడు ఉప్పు వేసుడు అని ఉత్తగనలే. సో ఇప్పుడు మనం ఉప్పు వేయాలి. చేతులతో వేస్తే ఆ మజా వేరనమాట. కొంచెం వేయండి, ఎక్కువ వేసేయకండి. ఈ చట్నీ తింటే మీరు కోమకి వెళ్ళిపోతారు, కోమ. బాగుంది కదా, కనిపిస్తుందా? చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము స్టఫ్ తీసుకొని సమోసా చేయడమే లేట్గా. మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ముందే స్మాల్ మనకి ఎంత కావాలో అంతంత బాల్స్ చేసి పెట్టుకోండి. సో మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది చూసుకొని చేసుకోండి. ఇప్పుడు మేము 4 ఉన్నాం కాబట్టి 4-5 చాలు మాకు. కొంచెం పొడి పిండి చల్లుకొని ఓవెల్ షేప్లో ఒత్తుకోండి. ఎంత పెద్దగా చేసుకోవాలి? మనకు సమోసా సైజ్ని బట్టి చేసుకోండి. ఇప్పుడు బయట 10 రూపాయలకి అమ్ముతారు చూడు, ఆ సమోసా ఇప్పుడు మనం చేసేది. క్రిస్పీగా రావాలంటే పల్సగా ఒత్తుకోండి, కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం ఇలా ఉన్నదాన్ని ఏం చేయాలి మనం? ఇలా హాఫ్లో కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఇటు కట్ చేసిన కార్నర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇలా ఇటు Yes. స్ట్రైట్ కి రావాలి. మనం చిన్నప్పుడు ఖర్చుతో ఆడతాం కదా, సింపుల్. అది ఇక్కడ అతికించుకోవాలి. డన్. ఇది అతికించుకున్న తర్వాత జస్ట్ పాకెట్ లాగా పైకి లేవాలి అంతేగా. అంతే, ఇక ఇలా వస్తుంది. ఎస్. స్టఫింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలు చేసుకున్నాం కదా, అది ఒక్కటే స్టఫ్ అన్నమాట. ఇక మేము ఎలా స్టఫ్ చేసుకున్నామో అలానే నీట్గా స్టఫ్ చేసుకోండి. ఇగో ఇలా ఒకసారి చూడండి, సేమ్ సమోసా బయట దొరికే సమోసా షేప్లో చేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకో. ఆయిల్ మరి ఎక్కువ హీట్ ఉండద్దు, నార్మల్గా ఉండాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ అయింది అనుకోండి, బయట అంతా కలర్ వచ్చేస్తుంది, లోపల మొత్తం పిండి ఉడకదు అనమాట. కాబట్టి నార్మల్గా ఉన్నప్పుడే వేసేయండి. చేతులు జాగ్రత్త ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మేము నాన్ వెజ్ చేస్తలేమని చెప్పేసి ఇక సమోసా చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ఇది నాన్ వెజ్ ఉంటేనే చాలు పట్టించుకోవడం, లేకపోతే ఇక పట్టించుకోవచ్చు. ఖుషి అంతేనా బెట? ఇక పో. చూడండి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక ఇది ఏం చేయాలా? ఇక ఈవినింగ్ టైం అయితే చాలు ఫ్రెండ్స్, బయటికి తీసుకోపోమంటుంది. ఇట్లా చూస్తుంటుంది. పిల్లు ఇగో హాయ్ చెప్తేనే తీసుకోపోతా. హాయ్ చెప్పు, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. చూడండి ఇగో మా కుక్క కళ్ళు చూడండి, ఒక డిఫరెంట్ ఉంటుంది. షేక్ హ్యాండ్ బేటా, షేక్ హ్యాండ్ ఇస్తేనే. నో షేక్ హ్యాండ్, ఫస్ట్ షేక్ హ్యాండ్. అది ఇలా లైట్ గోల్డ్ కలర్ రాగానే తీసేయండి. మళ్ళీ బయటకు వచ్చినాక మనకు సమోసా ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో అది వచ్చేస్తుంది. తీసేయండి. రైట్. ఇదే ఫ్రెండ్స్ దాని యొక్క అసలైన సీక్రెట్ అనమాట. సో మిగతా అన్ని ఇట్లా చేసేయండి, లాస్ట్ చూపిస్తాయి. ఇక గ్రీన్ చిల్లీస్కి ఇలా ఘాట్ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకోండి. ఫ్రై చేసుకొని మనం సమోసాతో పాటు తింటే బాగుంటుంది. యాక్చువల్గా మనం బయట తింటాం కదా, చాలామంది సమోసా కంటే ఈ మిర్చిని ఎక్కువ లైక్ చేస్తారు అనమాట. బికాజ్ ఆఫ్ ఆ టేస్ట్ అలా ఉంటుంది. సమోసాకి బెస్ట్ కాంబినేషన్ అది. సో మనం ఏం చేయాలా, ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్లో దాన్ని లోపల వేసి ఫ్రై చేసుడే అంతే. రైట్. చూడండి ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకోవాలా. మా ఖుషి చూడండి ఇలా మిరపకాయలు వేలుతాయి, కొంచెం జాగ్రత్త. చూడండి ఒకసారి మిరపకాయలు మనం బయట ఏదైతే వస్తుందో సేమ్ అదే ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము గ్రీన్ చట్నీ పక్కన పెట్టుకుంటే ఆహా, వాట్ ఏ కాంబినేషన్ అమ్మా. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఆలు సమోసా అయితే అయిపోయింది. డన్ బై మై తమ్ముడు శ్రీనివాస్. పేరు గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో బాగా వినిపిస్తుంది. సో చాలా కష్టపడి చేసామన్నమాట ఇది. సో నీ సమోసా గురించి ఒక 2 మాటలు ఏం చెప్తావు? ఇవైతే స్ట్రీట్ స్టైల్ సమోసా అన్నమాట. మన ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇల్లు అంటే గుర్తొచ్చింది, బయట ఫుడ్ తినకండి, మరి టూ మచ్ అంటే టూ మచ్. మా వీడియో బదులు వేరే వీడియో చూసినా చేసుకోండి, కానీ ప్లీజ్ ఆ బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. మా వాడు ఎట్లా చేసిండో అదే సేమ్ టిప్స్ ఫాలో అవ్వండి. క్రేజీ వస్తే అనమాట, ఒకటి టేస్ట్ చేసి మీకు చూపిస్తా, మీరు ఖుషి అయిపోతారు. సో మా వాడు ఎట్లా చేసి నేను చెప్పి నేను చూపిస్తాను. నా మీద ఎక్స్పెరిమెంట్ అంట మా తమ్ముంది, చూద్దాం. మానవత్వం కొద్దిసేపు అది ఉందని చెప్పు. రైట్, ఇక చూడండి గ్రీన్ చట్నీ. ఓహో, జస్ట్ నెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్. మనం చూసుకున్నాం మిరపగా అంతేనా, ఇంత చేసిన టేస్ట్ వేరప్ప. నాకైతే తెగ నచ్చేసింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి మనం ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫుడ్ సెట్టింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.